సామాన్యంగా కోర్టులో ఉన్నటువంటి కేసులు కావచ్చు, సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నటువంటి కేసులను కావచ్చు, లేదా సుప్రీంకోర్టులో కూడా నడుస్తున్నటువంటి కేసుల గురించి బయట పెద్దగా చర్చ జరగదు. ఎందుకంటే అది లీగల్గా పోతుంది కనుక ఏదో రిజల్ట్ వస్తుంది, ఇవాళ కాకుండా రేపని ఆలోచన చేస్తాం. కానీ ఇవాళ మురుసుపల్లి షర్మిల, నర్రెడ్డి సునీతారెడ్డిలు బజారున బడి వాళ్ళకు నోటికి ఏ విధంగా వస్తే ఆ విధంగా తండ్రి సావును కూడా, తండ్రి మర్డర్ను కూడా రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు, ఆ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ఇవాళ నేను ఈ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు మీద 5 సంవత్సరాల తర్వాత రాజకీయంగా వాడుకుంటున్నటువంటి ఆ ఇద్దరు ఆడపిల్లలు ఎటువంటి తప్పు చేస్తున్నారనే విషయంలో స్పష్టత ఇవ్వడానికి నేను మాట్లాడుతున్నాను. అసలు కేసు ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, దీని వెంబడి ఉన్నటువంటి కారణాలేంది, ఈ 5 సంవత్సరాల తర్వాత ఆ ఛార్జ్షీటును ఎవరైతే చదువుతారో వాళ్ళకి చాలా స్పష్టత ఉంది. ఇది 100కి 100% ఇంటి దొంగలను ఈశ్వరుడు పట్టడన్నట్టు అన్ని వేళ్ళు ఆ ఛార్జ్షీట్లో మాట్లాడే అబద్ధాలు కావచ్చు, వాస్తవాలు కావచ్చు, అబద్ధాలను చెప్పిస్తున్నటువంటి పరిస్థితులను కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెడితే నర్రెడ్డి సునీతారెడ్డి అంత అమాయకురాలని నేను అనుకోను. ఎంతైనా తాళి కట్టినటువంటి భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి ఇటువంటి దుర్మార్గపు ఆలోచన చేసిందని ఆమెకు తెలిసినా భర్తను వదిలిపెట్టుకోదు. పిల్లలకు తండ్రి అవసరం. అందుకే భర్తను బావను కాపాడడానికి ఆడుతున్నటువంటి డ్రామాగా పులివెందుల కావచ్చు, కడప జిల్లా కావచ్చు, యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమవుతున్న ఈ నర్రెడ్డి సునీతారెడ్డికి ఆమెను ఎంబడేసుకొని తిరుగుతున్నటువంటి మురుసుపల్లి షర్మిలకు మాత్రము ఇది అర్థమైతలేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 100కి 100% ఇంటి దొంగలను ఈశ్వరుడు పట్టడు. ఇంటి దొంగలే ముందుకొచ్చి కోర్టులను ఇబ్బంది పెట్టుకుంటూ మున్సిపల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి వారము, ప్రతిరోజు నెలకు 5 సార్లు 6 సార్లు సుప్రీంకోర్టుకు పోయి మీరు కేసును ఈ విధంగా తీసుకెళ్ళండి, ఇది రాజకీయ కోణంలో ఉంది అనేటటువంటి ఆలోచనతోటి, మరి తండ్రి మీద ప్రేమ ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయి భర్త అన్నను కాపాడడానికే ఈ దుశ్చర్యకు పాల్పడ్డది. చాలా అనుమానాలున్నాయి. అసలు ఈ కేసుకు సంబంధించినంత వరకు అసలు ఆ డ్రైవర్లతోటి, ఆయన తోటి స్నేహితులతోటి వివేకానందరెడ్డి గారు చివరికి ఎంత కిందికి జారిపోయిందంటే వాళ్ళతోటి కూడా వ్యవహారం చేసే పరిస్థితి. ఆ సెటిల్మెంట్ అవుతుంది, ₹1,00,00,000 వస్తాయి, ఈ డైమండ్లు అమ్ముతున్నాం, ₹1,00,00,000 వస్తాయి. ఎందుకు ఎవరిని ఏ విధంగా భ్రమలలో పెడుతున్నో నాకు తెలియదు. అసలు డ్రైవర్లను తీసే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంకో డ్రైవర్ను పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఆ సునీల్ యాదవ్ తోటి, ఆ కుటుంబంతో వివేకానందరెడ్డికి ఉన్న సంబంధాలేంది, దస్తగిరి కుటుంబంతో సంబంధాలేంది, ఇందులో ఆడవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంది, ఛార్జ్షీట్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలని. వివేకానందరెడ్డి గారు సత్య స్వర్గాన ఉన్నాడు, ఆయన అంటే మాకు గౌరవం. మా రాజశేఖర గారి తమ్ముడు, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కనుక మేము కూడా గౌరవిస్తాం. ఆయన గురించి ఇన్ని వాస్తవాలు చెప్పవలసినటువంటి అవసరం వస్తుంది అనుకోలే. ఆయన ఎవరైతే ఈ సోకాల్డ్ సునీల్ యాదవ్ కావచ్చు, దస్తగిరి కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరి ఇళ్ళకు ఈయన పోవడం, ఆ పోయినప్పుడు వీళ్ళు ఉండకపోవడం, ఆడవాళ్ళు మాత్రమే ఉండడం, ఇవన్నీ మేము చెప్పేటివి కావు. ఈ సోకాల్డ్ వీళ్ళందరి వాంగ్మూలాలు 30-40 పేజీలతోటి ఛార్జ్షీట్లో ఉంది. ఇప్పుడు ఆ ఛార్జ్షీట్ను బయట పెట్టినటువంటి అగత్యం ఎందుకు వచ్చిందంటే
ఎన్నికలకు రాజకీయాలకు వాడుకుంటున్నారు వివేకానంద రెడ్డి గారి మర్డర్ను. వాస్తవాలు బయటికి రాకుండా ఒక 4 అడుగు ముందేసి వాళ్ళే దొంగ 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 అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2 సార్లు ఎంపీగా నిలబడి గెలిచి 3వసారి 3 లక్షల ఓటుతో గెలవడానికి రెడీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 74 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు. వీళ్ళ బాధ ఏంది? అసలు కేసు ఏ కోణంలో పోవాలి? నర్రెడ్డి రాజశేఖర రెడ్డి 24 గంటల ముందు వివేకానంద రెడ్డి గారితో ఏం మాట్లాడిండు? నాకు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, ఇస్తారా మామయ్య అని అడిగిండు ఉంటాడు. అది ఎన్ని నిమిషాల విడుదలుందో తెలియదు ఆయనకు. అన్ని నిమిషాలు ఎందుకు మాట్లాడిండు? ఆ 24 గంటల ముందు ఏమైనా అంతర్యుద్ధం జరిగిందా? వివేకానంద రెడ్డి గారు చనిపోయేదానికి 2 గంటల ముందు ఎన్ని మెసేజ్లు వచ్చినాయి ఆ ఫోన్కు? ఆ మెసేజ్లో ఈ నర్రెడ్డి సునీతారెడ్డి గారి చిన్నమ్మ వాళ్ళమ్మ సవితి షమీం ఏం మాట్లాడింది? ఆమె ఏం మెసేజ్లు పెట్టింది? పెద్ద పంది చిన్న పంది అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? 2012 తర్వాత ఎప్పుడైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు షమీంను మ్యారేజ్ చేసుకొని పిల్లగాన్ని అన్నాడో అప్పటి నుంచి ఆ ఊర్లో ఆ ఇంట్లో అంతర్యుద్ధం జరుగుతుంది. ఈ అంతర్యుద్ధానికి ఈ సోకాల్డ్ 4 ఎవరైతే రంగయ్య గారు ఈ 4 మాత్రమే నేను ఐ విట్నెస్ అని చెప్పిండో ఆ 4తోటి ఈయనకి ఏం సంబంధాలు ఉన్నాయో తెలియదు. ఇలా సంబంధాలన్నీ బయటకు వస్తున్నాయి ఛార్జ్షీట్ రూపంగా. ఈ సంబంధాలన్నింటినీ ఆ కోణంలో ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తలేదు? నర్రెడ్డి సునీత లోపటోటి బయటోటి మాట్లాడుకుంటూ వాంగ్మూలాలు ఇచ్చుకుంటూ నెలల లోపటినే మళ్ళీ వాంగ్మూలాలు మార్చుకుంటూ ఈ కేసును తప్పుదో పట్టిస్తుందని సుప్రీంకోర్టు కానీ సిబిఐ కానీ ఎందుకు ఆలోచన చేస్తలేదు? ఎంతసేపు దీంట్లో మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆడవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వివేకానంద రెడ్డి గారికి వేరే వాళ్ళతో ఉన్నటువంటి వివాహేతర సంబంధాల వల్ల జరిగినట్టు అనిపిస్తుంది. ఆ కోణంలో కూడా సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ డైరెక్షన్ ఇచ్చి ఈ కేసును ముందుకు తీసుకుపోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు మర్డర్ చేశారు అనేది స్పష్టంగా బయటికి వస్తుంది. అది బయటికి వస్తే నాకు, నా భర్తకు, మా బావకు ఎక్కడ మెడకు చుట్టుకుంటుందో అన్న ఉద్దేశంతో సునీతారెడ్డి పరుగో 1 కోర్టుల చుట్టూ అవినాష్ రెడ్డి గారి బెయిల్ను రద్దు చేయమని చెప్తుంది, యాంటిసిపేటరీ బెయిల్ను. సుప్రీంకోర్టు పోయి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్తుంది. నువ్వు ఎవరు చెప్పడానికి? అవినాష్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కేసుతో ఎటువంటి సంబంధం అన్న ఉన్నదా? లేదు అని చెప్పడానికి అవినాష్ రెడ్డి గారు మొన్న నువ్వు వాగిన వాగుడుకు ఆయన ప్రెస్ ముంగటికి వచ్చి చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అందులో కొన్ని ప్రశ్నలు వేసి నీకు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పేటటువంటి ధైర్యం నీకున్నదా? దస్తగిరికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి. నీ తండ్రికి నిజంగా ఎవరు చంపిర్రో నీ తండ్రిని అనేది తెలవాలంటే దస్తగిరి శాశ్వతంగా జైల్లో ఉంటే బయట న్యాయం జరుగుతుంది తప్ప నేను నరికినా, నేను గొడ్డలతో నరికినా, నాకు చెప్పిన ఆయన దీని వెనుక పెద్ద మనుషులు ఉన్నారు, ఆ చెప్పిన ఆయనకు ఏ పెద్ద మనుషులు అనేది బయటికి రాలేదు. అంతలోపటి మీరు అవినాష్ రెడ్డి గారి కుటుంబానికి ఈ ఆపాదను అంటగట్టే ప్రయత్నం చేస్తే ఇక మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పవలసి వస్తుంది. పుట్టి పుణ్యానికి ఇలా వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఎక్కడో తెలియదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆత్మ శాంతించకుండా ఈ దుర్మార్గురాళ్ళు నర్రెడ్డి సునీతారెడ్డి, మురుసుపల్లి షర్మిల బజారున పడి బజారు మనుషులు లెక్క ఆయన మర్డర్ను ముంగటేసుకొని దీని నానా రూపకాలకు తీసుకుపోయి పాపం ఆయనను కూడా చనిపోయిన తర్వాత ఆయన విలువను ఒడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు చూడు, ఇది తప్పు. నేను ఒకటే కడప ప్రజలకు, పులివెందుల ప్రజలకు, తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే నేను చెప్పదలుచుకున్నా. ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లోపట ఎక్కడ తిరిగి అక్కడ తిరిగి ఎన్ని చూసినా, ఛార్జ్షీట్లో పేరా వైజు లైన్ వైజ్ చదివినా, వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలతోటి ఒక జడ్జిమెంట్కు రావాలన్నా అన్ని వేళ్ళు
సునీతారెడ్డి భర్త అయినటువంటి రాజశేఖర్ రెడ్డి అలా బావ అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి పెద్ద బావమరిది చేసినట్టే అన్ని వేళ్ళు అక్కడ చూపెడుతున్నాయి. అది కాపాడుకోవడానికే ఈ పిచ్చి సునీతారెడ్డి ఆ పెద్ద పిచ్చి మున్సిపల్ షర్మిలింబడి తిరిగి ఇవాళ తండ్రి విలువను తండ్రి గౌరవాన్ని కూడా నాశనం చేస్తున్నటువంటి వాళ్ళు కనుక వీళ్ళ మాటలు ఎవ్వరు నమ్మకండి. 100% ఇవ్వాలనో రేపో ఎల్లుండో ఇంకో సంవత్సరానికో జడ్జిమెంట్ వస్తుంది. నిజమైన దొంగలు ఎవరున్నారు, ఈ హత్యకు కారకులు ఎవరు, ఖచ్చితంగా వాళ్ళు బయటికి వస్తారు. అప్పటి వరకు వీళ్ళ రాజకీయ ఉపన్యాసాలకు ఎవ్వరు స్పందించొద్దని చెప్పి మనవి చేస్తూ అవినాష్ రెడ్డి గారు నిస్వార్థంగా ఆయన వాళ్ళ రాముడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారెంబడి ఉండి ఎటువంటి స్వలాభం చూసుకోకుండా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా అయితే పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉంటుండేనో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి పార్లమెంటు సభ్యుడైనటువంటి అవినాష్ రెడ్డి గారు కూడా అట్నే ఉంటుండు. మీరు 10 సంవత్సరాల్లో అవినాష్ రెడ్డి గారి గుణగణాలు చిన్నతనంలో పార్లమెంటు మెంబర్ అయినా ఎంత మంచి మానవత్వంతో ఉన్నటువంటి వ్యక్తో మీకు అందరికీ తెలుసు. నేను కడప ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఏనైనా అరా కొర వీళ్ళ ఏడుపులు పెడబొబ్బలు వీళ్ళ మొత్తుకోవడాలు వీళ్ళ మురగడాలు మా నాయనను గొడ్డలతోటి మా చిన్నాయనను గొడ్డలతోటి నరికి 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 అని చెప్పి సింపతి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక వాళ్ళందరికీ బుద్ధి మీరు రేపు 13 మే నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పార్లమెంటుకు నిలబడుతున్నటువంటి అవినాష్ రెడ్డి గారికి మీ పూర్తి మద్దతు ప్రకటించాలని చెప్పి మనవి చేస్తూ నమస్తే.